చేసుకుంటూ జై హింద్. సార్ అమరావతిలో ఎన్టీఆర్ గారు థీమ్ పార్క్ పెడతారు సార్ 1750 కోట్లు దాన్ని ఎలా స్పందిస్తారు సార్? నీరుకొండలో థీమ్ పార్క్ అని చెప్తున్నారు రకరకాల. సార్ నీరుకొండ అనేటువంటి అంశం దళిత బిడ్డలకు జరిగినటువంటి అన్యాయానికి నీరుకొండ ప్రతీక. చుండూరు, కారంచెడు, నీరుకొండ. నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అనేది వ్యక్తిగతంగా వాళ్ళ ఒకటి మోరల్గా తప్పు, లీగల్గా పెట్టుకుంటారా లేదా నాకు తెలీదు, మోరల్గా తప్పు. రెండు, ఈరోజు హైకోర్టులో మొదటిసారిగా జడ్పీటీసీలు ఎంపీటీసీలు హైకోర్టులో వాళ్ళకి గత 22 నెలల నుంచి గౌరవ వేతనాలు రావట్లేదని హైకోర్టులో కేసేశారు. అది పవన్ కళ్యాణ్ శాఖ. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈరోజు హైకోర్టులో ఏం మెమో దాఖలు చేసిందంటే, డబ్బులు ఇవ్వడానికి మా దగ్గర బడ్జెట్ లేదు, బడ్జెట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేస్తామని. ఈరోజు హైకోర్టులో వేసినటువంటి మెమో ఈరోజు పేపర్లో మీడియా నిండా వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ శాఖ 22 నెలల క్రితం నుంచి ఏ జడ్పీటీసీలకి ఎంపీటీసీలకి గౌరవ వేతనం ఇవ్వకుండా మా దగ్గర డబ్బులు లేవు అని చేతులు ఎత్తేసిందో, మరి 1750 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఎన్టీ రామారావు విగ్రహం ఎలా పెడతారు? ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? 300-400 కోట్ల రూపాయలతో ఒక్కరోజు యోగా ఎలా పెడతారు? 200 కోట్లతోటి సత్యసాయి జిల్లాలో ఎలా తయారు చేస్తారు? ఎలా భగవాన్ సత్యసాయి బాబా అధికారికంగా ప్రభుత్వంతో చేస్తారు? ఇలాగా కొన్ని 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతోటి విగ్రహాలు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా అది రాజ్యాంగపరంగా తప్పే. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో 400 కోట్లతోటి ఖర్చు పెట్టారు. ఆయన ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక మహా నిర్మాత కాబట్టి ఆయన ఫోటో పెడతారు. ఇప్పుడు మీరు 1800 కోట్లతోటి మీరు విగ్రహం పెడితే, మీ తెలుగుదేశం పార్టీ అధినేత విగ్రహం పెడితే, ఆ అధినేత విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఫండ్స్ తెచ్చుకోండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానుల దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చుకోండి. ప్రజాధనంలో నుంచి అంత హ్యూజ్ మనీ ఖర్చు పెట్టి ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని ప్రవేశపెట్టడం, అయినా బతికున్నప్పుడు చెప్పులేసి ఆయన మీద సిగ్గు లేకుండా ఈరోజు విగ్రహం పెడతారా? నేను ఒక మాట అడుగుతానండి, సారీ ఇది కూడా చెప్తా. ఇది కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారిది వర్ధంతి, నిన్న వర్ధంతి. లక్ష్మీపార్వతి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ని విన్నాను. అంటే ఇది ఎన్టీ రామారావు గారి విగ్రహానికి రిలేటెడ్ కాబట్టి చెప్తున్నానండి. ఎన్టీ రామారావు గారి చనిపోయిన తర్వాత, భార్య చనిపోయిన తర్వాత అధికారికంగా లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు. అధికారికంగా పెళ్లి చేసుకున్నటువంటి లక్ష్మీపార్వతి ఏమో దెయ్యమా? అధికారం కోల్పోవడానికి కారణమా? మరి పవన్ కళ్యాణ్ గారు ఒక భార్యకి విడాకులు ఇచ్చి ఇంకొక భార్యను చేసుకుని, ఇంకో భార్యకి విడాకులు ఇచ్చి ఇంకో భార్యను చేసుకుని 3 భార్యలను చేసుకున్న తర్వాత మరి అది లీగల్, ఇది ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? వ్యక్తిగతమైనటువంటి విషయాలు కదా. ఎన్టీ రామారావు గారు భార్య ఉండగా ఇంకొక భార్యను చేసుకోవాలి. భార్య చనిపోయిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత అధికారికంగా ఈవిడని మ్యారేజ్ చేసుకున్నారు. అది ఎట్లా రాంగ్ అంటున్నాను నేను. ఆవిడ భార్య కాక ఏమవుతారు? ఆవిడ అధికారం కోల్పోవడానికి చంద్రబాబు నాయుడు కారణం ఎలా అంటే, చెప్పులేయించి ఆవిడ భార్య అంటే అధికారికంగా భార్య స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి విని రోడ్డు మీదకి లాగేసి, ఆవిడ మీద బురద జల్లేసి, ఆవిడ్ని ఒక అసాంఘిక శక్తిగా నిరూపణ చేసి ఆయనకి 1750 కోట్ల రూపాయల విగ్రహం పెడతారు అంటే రాష్ట్ర ప్రజలు ఎవరైనా నమ్ముతారండి? అయినా పెట్టడానికి విగ్రహం, నేను ఒక మాట చెప్పినా, చంద్రబాబు నాయుడికి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం కాదు కదా, విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదు. విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదు. వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారికి మేము వ్యతిరేకం కాదు, కానీ చంద్రబాబు నాయుడు విగ్రహం పెట్టడం అంటే ఇది రాజకీయం. ప్రజాధనంతో విగ్రహం పెడతామంటే చట్టం ఒప్పుకోదు. ఈ 2 విషయాలు మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. సో ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని పెట్టే ప్రసక్తి లేదు. విగ్రహాన్ని పెట్టే విషయంలో ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం, అందులో డౌట్ లేదు.